మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? వాళ్ళు మీకు తిరిగి ఇవ్వడం లేదా? అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎందుకు నేను డబ్బులు ఇచ్చేసాను వీళ్ళు ఎందుకు నాకు ఇవ్వడం లేదు, అసలు ఎందుకు ఇలాంటిది జరిగింది, నాకు ఇవంతా కావాల్సిందే, ఇలాంటి మాటలన్నీ అనుకుంటూ ఉంటారు. అప్పుడు మీలో భయము, బాధ, కొరత ఇలాంటి ఎమోషన్స్ అన్నీ మీరు తెచ్చేసుకుంటారు కదూ. ఇలాంటివన్నీ మీలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మీలో మీరే మనీ బ్లాకేజ్ అనేదాన్ని క్రియేట్ చేసుకుంటారు. అవునండి, మీరే మనీ బ్లాకేజ్. ఎందుకు అనంటే మన మైండ్ ఫోకస్ అటెన్షన్ ఎటువైపు ఉంటుందో దాన్నే మనం అట్రాక్ట్ చేస్తాం. నేను గత వీడియోలో మీకు చెప్పాను, క్రితం వీడియోలో. సో అలా ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు అంటే మీరు నా డబ్బు రాలేదు, అప్పులు ఇచ్చాను అదే మీ మనసులో ఉంటే, ఒకవైపు అప్పు అనేది ఉంటుంది మీ లోపల, ఇంకోవైపు నాకు డబ్బులు ఇవ్వడం లేదు, నాకు ఇప్పుడు కావాలి అంటే మీలో డబ్బు లేదు అన్నట్లు. ఇవంతా మీలో ఉన్నప్పుడు మీరు మనీ బ్లాకేజ్ క్రియేట్ అవ్వడమే కాకుండా మీలో ఇలాంటి నెగిటివ్ ఎమోషన్సే ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు మీ డబ్బు మీకు ఎలా వస్తుంది కదూ. మరి మీ డబ్బు మీకు రావాలి అంటే ఏం చెయ్యాలి అని నేను ఇప్పుడు 5 స్టెప్స్లో చెప్పబోతున్నాను. మీరు ఎమోషనలీ, మెంటలీ పీస్ఫుల్గా ఉండి మీ డబ్బుల్ని ఎలా మీరు దక్కించుకోవాలి అని చెప్తాను. ఇది ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఇది ట్రై చేసి మీ డబ్బులు మీకు వచ్చినట్లయితే కామెంట్లో వచ్చి నాతో షేర్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు స్థైర్య. నేను త్రివేణి, హోలిస్టిక్ హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. సో మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి మీకు డబ్బులు ఇంకా రాలేదు అని అంటే ఏం చేయాలి అని ఇప్పుడు 5 స్టెప్స్లో చెప్పబోతున్నాను. అందులో మొదటి స్టెప్గా మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, వాళ్ళు నాకు ఇవ్వలేదు అని గందరగోళం సృష్టించేసుకున్నారు మీ మైండ్లో కదూ. మొదటిగా దాన్ని రిలీజ్ చేసేయండి, వదిలేయండి. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు ఎంతసేపు మీ ఫోకస్ వాళ్ళ మీదే ఉంది, వాళ్ళని ఇక్కడి నుంచి తీసేసేయండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు కామ్ చేసుకోండి. ఇట్స్ ఓకే అని కామ్ చేసుకోండి. నెమ్మదిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే మీరు అలా ఎప్పుడూ ఆవేశంతో, కోపంతో, బాధతో ఉంటే అదే మీలో ఎక్కువగా ఉంటుంది. దాన్ని మీరు ఇంకా ఆకర్షిస్తుంటారే కానీ మీరు డబ్బుల్ని ఎలా ఆకర్షిస్తారు? డబ్బుల్ని ఆకర్షించాలి అంటే మన లోపల ఎనర్జీ హైగా ఉండాలి కదా. కాబట్టి మొదటగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసేయండి, ఇప్పటికీ, పర్మనెంట్గా కాదు. ఇక సెకండ్ విషయం వచ్చి, మీలో మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళ గురించి ఉన్న కోపము, ద్వేషము తీసేసేయండి. ఎలా తీసేస్తారు? మన హోపోనోపోనో ఉందిగా, ఇంకేంటి? సో హోపోనోపోనో అంటే ఏంటి? అక్కడ నెగటివిటీని క్లెన్స్ చేయడము. మీరు ఎవరికి అప్పు ఇచ్చారో, ఎవరు మీకు డబ్బులు ఇవ్వడం లేదో ఒకసారి వాళ్ళని తలుచుకోండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. కానీ వాళ్ళని ఎలా తలుచుకుంటారు? ఇప్పుడు మీరు రీసెంట్గా డబ్బులు అడగడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని చూస్తున్నారే, అలా కాదు. ఇంతకు ముందు ఫస్ట్ మీరు డబ్బులు ఇవ్వడానికన్నా ముందు వాళ్ళ మరియు మీ రిలేషన్షిప్, వాళ్ళతో మీ రిలేషన్షిప్ బాగున్నప్పుడు ఎలా ఉన్నారో ఆ వ్యక్తి మీరు తలుచుకోండి. వాళ్ళు స్మైలింగ్ ఫేస్తో ఉన్న ఆ వ్యక్తిని మీరు తలుచుకొని ఆ వ్యక్తికి మీ మనసులో నుంచి మీరు చెప్తున్నారు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య వచ్చిన ఈ డబ్బుల సమస్య ఉంది కదా, దాని బాధ్యతని నేనే తీసుకుంటున్నాను, దాని రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటున్నాను అని. కోపం వస్తుందా మీకు? వాళ్ళు నా డబ్బు తీసుకుని నాకు ఇవ్వడం లేదు, దాని బాధ్యత నేను ఎందుకు తీసుకోవాలి అని. ఆగండి, చెప్పేది ఫుల్గా వినండి. అవును, బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మన లోపలే ఏముందో అదే కదా మన జీవితంలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు మీ లోపల స్టక్ అయింది ఎనర్జీ, కాబట్టి మీ డబ్బులు స్టక్ అయింది అక్కడ. కాబట్టి ఈ స్టక్ అయిన ఈ సిచ్యువేషన్కి బాధ్యత మీరే తీసుకోవాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా. ఈగో ఉంది అంటే మీరు బాధ్యత తీసుకోరు. బాధ్యత తీసుకోకపోతే మీ డబ్బులు మీకు రావు. కాబట్టి కళ్ళు మూసుకొని వాళ్ళని తలుచుకుని మన ఇద్దరి మధ్య వచ్చిన ఈ డబ్బుల సమస్యకి నేనే బాధ్యత తీసుకుంటున్నాను. నేను తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేసింటే నన్ను క్షమించు. నేను ఇంతవరకు నిన్ను ఎంతో మాటలు అనేసాను, తిట్టాను, నిన్ను బాధ పెట్టాను, అందుకు దయచేసి నన్ను క్షమించు. అయినా ఎప్పుడు నువ్వు నాకు ఇస్తాననే చెప్తున్నావు కానీ ఇవ్వలేదని చెప్పడం లేదు, అందుకు థ్యాంక్ యూ. నీ నుంచి నేను ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నాను. నువ్వు నాకు నేర్పిన ఈ పాఠానికి ఐ లవ్ యూ.
అని అనుకుని తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, దీన్ని మీరు మనసులో నుంచి చెప్పుకోవాలి. ఒక్కొక్క మాట ఇక్కడి నుంచి రావాలి, ఊరికే ఇక్కడి నుంచి లేదా ఇక్కడి నుంచి వచ్చేది కాదు. ఎన్నిసార్లు చెప్పుకోవాలి అంటే ఎన్నిసార్లు అయినా చెప్పుకోండి, మీ మనసుకి తృప్తి కలిగేంత వరకు ఇన్నిసార్లు చెప్పుకోవాలి అని ఏ రూల్స్ లేదు. మీ మనసుకి ప్రశాంతంగా ఉంది చాలు, ఒక 8 సార్లు చెప్పుకున్నారా, హాయిగా అనిపిస్తుంది ఇక చాలు అంటే చాలు. తర్వాత ఒక డీప్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని హాయిగా ఉండండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంది అనేసి. అంతకుముందు ఎలా ఉంది మీ మైండ్, ఇప్పుడు ఎలా ఉంది చూసుకోండి. ఇలా మీలో ఆ వ్యక్తి గురించి వచ్చిన కోపాన్ని, ద్వేషాన్ని రిలీజ్ చేసేయండి. ఇది 2వ స్టెప్. ఇక 3వ స్టెప్ వచ్చి మీలో ఉన్న మీ ఆ కొరత అనే దీని నుంచి, ఆ స్టేజ్ నుంచి మీరు సమృద్ధి వైపు మీ మైండ్ సెట్ని తీసుకెళ్ళాలి. అంటే స్కార్సిటీ టు అబండెన్స్ తీసుకెళ్ళాలి. అంటే మైండ్ సెట్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఎలా అని చెప్తాను వినండి. మొదట మీరు ఆ వ్యక్తి గురించి మీ మనసులో ఏముందో ఆ నెగిటివిటీని అంతా ఇప్పటికైతే మర్చిపోయారు, తీసేశారు. రెండవదిగా తన మీద మీకున్న ఆ కోపము, ద్వేషము అదంతా రిలీజ్ చేసేశారు. ఇప్పుడు మీ మైండ్ సెట్ షిఫ్ట్ చేయాలి. ఎలా అంటే వాళ్ళని తలుచుకున్నప్పుడు మీకు బాధేస్తుంది కదా, మీ డబ్బులు ఇంకా రాలేదు అని. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే పాస్ట్ లైఫ్ నుంచి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అప్పుడు మీరు వాళ్ళకి ఏదో విధంగా బాధ పెట్టుంటారు, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు. కాబట్టి కర్మ సెంటెన్స్ చెప్పుకోండి. ఏంటది అంటే, గతంలో నేను నిన్ను బాధ పెట్టాను, అందుకు నన్ను క్షమించు. ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, నేను నిన్ను క్షమించేశాను. ఇక్కడితో మన కార్మిక్ అకౌంట్ క్లోజ్ అయింది, ఇక్కడి నుంచి మనం చాలా బాగుంటున్నాం అని అనుకోండి. ఎప్పుడెప్పుడు మీకు వాళ్ళ గురించి, మీ డబ్బుల గురించి మైండ్కి వస్తుందో ఆ వ్యక్తి గురించి మీరు ఆ మనసులో అనుకోవద్దు. ఇమీడియట్గా ఈ సెంటెన్స్ హోపనోపనో చెప్పుకోండి, తర్వాత ఈ సెంటెన్స్ చెప్పుకోండి. ఇదైన తర్వాత మీకు మళ్ళీ మీ సిచ్యువేషన్ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మీకు డబ్బులు కావాలి, అలాంటప్పుడు మళ్ళీ మీలో బాధ అవంతా వస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఫర్గివ్నెస్, లవ్, బ్లెస్సింగ్. ఈ 3 క్షమించేసేయండి వాళ్ళని. ఇట్స్ ఓకే, నేను క్షమించేశాను. వాళ్ళకి మీ నుంచి చాలా ప్రేమను పంపించండి. మీ మనసులోంచి నేను నీకు చాలా ప్రేమని పంపిస్తున్నాను, నీకు నా ప్రేమ అవసరం ఉంది అని అనుకోండి. తర్వాత వాళ్ళని దీవించండి. మీరు నమ్మే దేవుడికైనా సరే లేదా యూనివర్స్కైనా చెప్పండి, దేవుడు నీకు ఏ సుఖ సౌఖ్యాలు, భోగ భాగ్యాలు అన్నీ ఇచ్చి నీ కళలన్నీ నిజమయ్యేలా చెయ్యాలి అని. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే కదా మీ డబ్బులు మీకు వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇవంతా చేసేదాని నుంచి ఇమీడియట్గా మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. వాళ్ళని తలుచుకున్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ లో అవుతుంది. ఇలాంటప్పుడే మీ ఫ్రీక్వెన్సీని మీరు హై చేసుకోవాల్సి ఉంది. సో ఇలా మీ మైండ్ సెట్ని షిఫ్ట్ చేసుకోండి. ఇక 4వ స్టెప్ వచ్చి విజువలైజేషన్ అండ్ గ్రాటిట్యూడ్. విజువలైజేషన్ ఎలా చేసుకుంటారు అంటే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 సార్లు 1 మినిట్. దీని 1 మినిట్ విజువలైజేషన్ అంటాం. మీరు పొద్దున్నే లేవగానే అలాగే బెడ్ మీద పడుకొని కూడా కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోండి. ఏమేమి విజువలైజ్ చేసుకుంటారంటే, వాళ్ళు మీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చేశారు, మీరు ఆ డబ్బులతో ఏమేం చేయాలో ఆ పనులన్నీ చేసేశారు. ఇప్పుడు మీకు చాలా తృప్తిగా ఉంది, నెమ్మదిగా ఉంది. దాన్ని మీరు ఎవరితోనో, ఒక ఫ్రెండ్తో లేదా రిలేటివ్స్తో లేదా షేర్ చేసుకుంటున్నారు. అలా మీరు ఎక్కడో కూర్చుని కాఫీ తాగుతూ షేర్ చేసుకుంటున్నట్లు విజువలైజ్ చేసుకోండి. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు, ఆ ఇచ్చిన డబ్బులతో మీరు ఇలాంటి పనులు చేశారు, సో మీకు చాలా తృప్తిగా ఉంది అని. సేమ్ దాన్నే మధ్యాహ్నం కూడా విజువలైజ్ చేసుకోండి. సేమ్ దాన్నే నైట్ పడుకున్నప్పుడు కూడా విజువలైజ్ చేసుకుంటూ పడుకోండి. ఇలా చేయడం వల్ల మనం మన సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేస్తున్నాము మెల్లమెల్లగా. రోజు ఇలా విజువలైజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఇన్ బిట్వీన్ మీరు గ్రాటిట్యూడ్, ఆ వ్యక్తికి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. డబ్బులకి, మీ అకౌంట్లో ఉన్న డబ్బులకి అప్పుడప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూనే ఉండండి. మీ దగ్గర మీ వాలెట్లో లేదా మీ పర్స్లో ఉన్న డబ్బులకి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండండి. మీరు ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క డబ్బుకిను, అది 1 రూపీ నుంచి ఎంతైనా కావచ్చు, ఆ డబ్బు ఖర్చు పెడుతున్న ప్రతిసారి గో విత్ లవ్, గ్రో విత్ లవ్ అని చెప్పుకుంటూ ఖర్చు పెట్టండి. అప్పుడు ఇంకంత డబ్బుని అది మీకు తెచ్చిస్తూనే ఉంటుంది. ఇక లాస్ట్లో ఐదవ విషయం వచ్చి డిటాచ్మెంట్.
అంటే ఏంటండి, ఇప్పుడు మీరు నా డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, ఇవ్వలేదు 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 అని ఎప్పుడు అనుకుంటూ ఉంటే మీ డబ్బుల పట్ల చాలా అటాచ్మెంట్ ఇలా పెట్టేసుకున్నారు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు సేల్ చేయాలి అంటే అది నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టము, ఆ ఇంటితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అలాంటిది పెట్టుకుంటే అప్పుడు ఆ ఇంటి మీద మీకు అటాచ్మెంట్ ఉంది, అప్పుడు సేల్ అవ్వదు. వస్తారు మాట్లాడతారు కానీ ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతారు. అదే మీరు ఆ ఇంటికి గ్రాటిట్యూడ్ చెప్పుకొని, కృతజ్ఞతల్ని చెప్పుకొని, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావో వాళ్ళు నిన్ను ఇంకా బాగా చూసుకుంటారు, వాళ్ళకి నీ అవసరం ఉంది, అలా మాట్లాడుకొని మీరు దాన్ని ఆ ఇంటిని సేల్ చేయండి, ఎంత ఈజీగా సేల్ అయిపోతుందో. సో ఇది డిటాచ్మెంట్ అంటే. అంటే ఎక్కువగా మీ డబ్బుల మీదే ఫోకస్ చేసుకోకుండా మీ ఫ్రీక్వెన్సీ మీద ఫోకస్ చేయండి. అటాచ్మెంట్ ఎక్కువగా పెట్టుకుంటే నా డబ్బుల్ని నేను ఎలాగైనా దక్కించుకుంటా, అది చేసేస్తా ఇది చేసేస్తా, ఆ మాటలు అనేస్తా ఈ మాటలు అనేస్తా, ఇలా అనుకునే దానివల్ల మీ ఫ్రీక్వెన్సీ ఇంకా ఇంకా డౌన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఎలా వస్తుంది అంత బ్లాకేజ్ అయి కూర్చుంటే? సో ఈ డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేయండి. ఈ 5 స్టెప్స్ మీరు చేయండి. మీ డబ్బులు మీకు వస్తుందా లేదా చూడండి. తప్పకుండా వస్తుంది, ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ హై అయి ఉంటుంది కదా. సో ఏంటంటే ఈ మనీ అనేది ఒక ఎనర్జీ అండి. ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతీదీ ఒక ఎనర్జీ అన్నప్పుడు